నందమూరి కళ్యాణ్ రామ్, సాయి మజ్రేకర్ జంటగా నటిస్తున్న సినిమా 'అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి'. ప్రదీప్ చిలుకూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అశోక్ క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై అశోక్ వర్ధన్, సునీల్ బసులు ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో విజయశాంతి ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఏప్రిల్ 18వ తేదీన సినిమా థియేటర్లో సందడి చేయనుంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ను పూర్తి చేసుకున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. తాజాగా 'అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి' సినిమా సెన్సార్ను పూర్తి చేసుకొని యూఏ సర్టిఫికెట్ను పొందింది. 149 నిమిషాల 50 సెకండ్ల నిడివి గల రన్ టైమ్ని లాక్ చేశారు. ఈ చిత్రం ఏప్రిల్ 18న ప్రేక్షకుల ముందుకి రానుంది. సెన్సార్ పూర్తి చేసుకొని రన్ టైమ్ లాక్ చేసిన పోస్టర్ను చిత్ర యూనిట్ అధికారికంగా విడుదల చేశారు. 'అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి' సినిమా ప్రమోషన్స్లో జూనియర్ ఎన్టీఆర్ పాల్గొని ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్గా సక్సెస్ చేశారు. ప్రీ రిలీజ్ ఈవెంట్లో జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ, ఈ సినిమా నేను చూశానని, సినిమా చాలా అంటే చాలా బాగుందని, నందమూరి కళ్యాణ్ రామ్, వైజయంతి ఆమె కొడుకు ఈ సినిమాలో బాగా నటించారని, అంతేకాకుండా ఈ చిత్రంలో నటించిన ప్రతి ఒక్కరూ కూడా బాగా నటించారని తెలిపారు. అంతేకాకుండా ఈ సినిమాలో ఆఖరి 20 నిమిషాలు అంటే సెకండ్ హాఫ్ ఖచ్చితంగా మిమ్మల్ని ఆకట్టుకోవడమే కాకుండా ఖచ్చితంగా సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఏడ్చే బయటకు వస్తారు అనే హింట్ అయితే తారక్ రివీల్ చేశారు. ఈ సినిమా గ్రాండ్ సక్సెస్ అవ్వాలని, ప్రతి ఒక్కరూ ఈ సినిమాని థియేటర్లో చూడాలని జూనియర్ ఎన్టీఆర్ తన అభిమానులతో పాటు సినీ అభిమానులను కోరారు. కళ్యాణ్ రామ్ ఈ సినిమా కథ గురించి ముందే చెప్పారు. ప్రతి ఇంట్లో తల్లి మనసుకి హత్తుకునే విధంగా ఉంటుంది. తల్లి తన ప్రాణాన్ని పణంగా పెట్టి ఒక బిడ్డకు జన్మనిస్తుంది. ఈరోజు మనం వేసే ప్రతి అడుగు అమ్మ చేయి పట్టుకొని నడిపించిందే. మన కోసం ఎన్నో త్యాగాలు చేసిన అమ్మ కోసం మనం ఎంత బాధ్యతగా ఉండాలి అని చెప్పే కథే ఈ 'అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి' అని తెలిపారు. వేసవి కానుకగా ఈ సినిమా ఈ నెల 18వ తేదీన థియేటర్లో సందడి చేయనుంది. సినిమాలో బలమైన ఎమోషన్స్, యాక్షన్ సీన్స్ ఎక్కువగా ఉంటాయని, టాలీవుడ్లో ఇలాంటి క్లైమాక్స్ మీరు ఎప్పుడూ చూసి ఉండరని హీరో కళ్యాణ్ రామ్ సైతం కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడిన మాటలతో ఈ సినిమాపై ముందు నుంచి ఉన్న అంచనాలతో పాటు తారక్ కూడా ఈ సినిమా అంచనాలను పెంచేశారు. ఏప్రిల్ 18న విడుదల కానున్న ఈ సినిమా విడుదలైన తరువాత ఎన్ని రికార్డులను బ్రేక్ చేస్తుందో చూడాలి.